యేసుక్రీస్తు పవిత్ర నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథం 86వ కీర్తన 5వ చరణమును ధ్యానం చేసుకుందాము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. ప్రభువా, నీవు దయాళుడవు అంటున్నాడు భక్తుడు. దేవుని యొక్క సన్నిధానంలో దేవుణ్ణి సంబోధిస్తూ పిలుస్తున్నటువంటి విషయాలను మనం గమనించాలి. ఎంత గౌరవప్రదంగా పిలుస్తున్నాడు. ప్రభువా, దేవా, నీవు దయాళుడవు, నీవు దయాళుడవు, దయగలిగిన దేవుడవు తండ్రి. అయ్యా, నీవు క్షమిస్తేనే మా క్షమాపణ ఉన్నదయ్యా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవయ్యా. నేను పాపినయ్యా, బలహీనున్నయ్యా, ఎన్నిక లేని వాడనయ్యా, యోగ్యత లేని వాడనయ్యా, అర్హత లేని వాడనయ్యా, బుద్ధిహీనున్నయ్యా. నన్ను సరిచేయి తండ్రి, నన్ను సరిదిద్దు తండ్రి, నీ మార్గంలో నడిపించు తండ్రి అని ఆయన ప్రార్థనలో వేడుకుంటున్నాడు. భక్తుడైనటువంటి దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. ఈరోజు దైవ సన్నిధిలో దావీదు వలె, దేవా, నువ్వు దయాళుడవు, క్షమించే దేవుడవని యేసయ్య సన్నిధానంలో క్షమాపణ కోరుకుంటున్నావా? నీవు ధన్యుడవు. పశ్చాత్తాప హృదయముతో, కన్నీటితో ప్రభు పాదాలు తడిపే హృదయం నీకున్నదా సహోదరి సహోదరుడా? దావీదు మహా గొప్ప రాజు అయినప్పటికీ కూడా దైవ సన్నిధిలో ఎంతగానో తగ్గించుకుని ఉండేవాడు. దేవుని సన్నిధిలో విధేయుడై ఆయన నామాన్ని స్మరించి ధ్యానించేవాడు. ఈరోజు ఈ వాక్కు వింటున్న నీవు దైవ సన్నిధానంలో తగ్గించుకొని, ప్రభువా, నువ్వు దయాళుడవయ్యా, క్షమించే దేవుడవయ్యా, మన్నించే దేవుడవయ్యా, నా పాపంలో కడిగివేయి తండ్రిని బ్రతిమలాడుకుంటున్నావా? నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టే మనస్సు నీకున్నదా? లేక నీ పాపాలను కప్పుకుంటూ తిరుగుతున్నావా? దేవునితో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇంకెంతకాలం మారు మనస్సు లేని బిడ్డగా బ్రతుకుతావు? ఇంకెంతకాలం నీ పాపాలను కప్పుకొని బ్రతుకుతావు? ఇంకెంతకాలం సిగ్గుమాలిన జీవితంలో బ్రతుకుతావు? ఇంకెంతకాలం చెడుతనంలో జీవిస్తావు? దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి. నీవు దీవించబడాలన్నదే దేవుని కోరిక. నీవు మంచి మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీలో మార్పు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీవు మంచి వాడుగా బ్రతకాలని, సమాజానికి మేలు చేసే వాడుగా ఉండాలని దేవుడు నిన్ను పుట్టిస్తే, నీవు అసాంఘిక కార్యక్రమాలకు అలవాటు పడి నీ కుటుంబాన్ని హింసిస్తున్నావు, నీ తోటి సహోదరులు హింసిస్తున్నావు, బంధిస్తున్నావు, బాధ పెడుతున్నావు, ఏడ్పిస్తున్నావు, దీంట్లో ఆనందపడుతున్నావు. దేవుడు వీటిని కోరుకోవట్లేదు మిత్రమా, సహోదరుడా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇకనైనా నీ జీవితములకు నూతన మార్పు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మాట వింటున్న నా కుమారుడా, నా కుమార్తె, నీవు తండ్రిని దుఃఖపెట్టేవాడగా, తల్లిని దుఃఖపెట్టేవాడవుగా నీవు ఉండొద్దమ్మా. అయ్యా, ప్రభు నిన్ను పుట్టించింది ఒక మంచి పనుల కోసం, మంచి భవిష్యత్తు కోసం, మంచి పేరు కోసం. నిన్ను పుట్టిస్తే నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచించుకో. దావీదు వలె ఇక నేను నీ జీవితాన్ని మార్చుకొని, దేవా, నేను పాపిని, నన్ను క్షమించు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు. దావీదు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు.
దావీదును క్షమించుటకు దేవుడు సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. నీవు కూడా ఒప్పుకుంటే నిన్ను కూడా క్షమించడానికి దేవుడు సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. యేసయ్య నిన్ను క్షమిస్తాడు, మన్నిస్తాడు, కనికరిస్తాడు. దావీదును కనికరించిన దేవుడు నిన్ను కూడా కనికరిస్తాడు. విశ్వాసపాత్రుడవై ఉండు, ప్రార్థించు. నీకు మొరపెట్టు వారందరి ఎడల నీవు కృపాతిశయం గలవాడవు. ఎంతమంది ఆయన సన్నిధానంలో మొరపెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, పశ్చాత్తాపడుతున్నారో, వారి పాపదోషములు పరిహరించి పవిత్రపరిచి వారికి మంచి మనసు, దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు దయచేయడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. కృపాతిశయం కలిగి ఉన్నాడు, జాలి కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడమ్మా ఈ దేవుడు. అయ్యా, యేసుక్రీస్తు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆ దేవుని చేత కనికరం పొందుకో, ఆ దేవుని చేత దయను పొందుకో, ఆ దేవుని చేత నీ జీవితాన్ని సరిచేసుకో. ఆయనే యేసుక్రీస్తు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించుగాక. ప్రార్థన. సమాధానకర్తమైన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ కొద్ది నీ వాక్కు వింటున్న బిడ్డలను దీవించి దర్శించండి ప్రభువా. నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడై ఉన్నావు తండ్రి. అయ్యా, పశ్చాత్తాపముతో ఎంతమంది కన్నీరు విడుచుచు నీ సన్నిధానంకి వచ్చి, దేవా నన్ను క్షమించు తండ్రి, నాకు మంచి మార్గము దయచేయి, నాకు మంచి మార్గము చూపించు, నా పాపములు పరిహరించని ఒప్పుకొని ప్రణమిలుతున్నారో దర్శించండి. వారి కన్నీటిని తుడిచి ఆదరించండి. వారి జీవితాలలో ప్రభువా మార్పు దయచేయి. నీ నూతన ఆత్మ, నూతన సంతోషం, నూతన సమాధానం వారి జీవితాలను నింపండి. వారి మొరలు ఆలకించి వారికి ఉత్తరమిచ్చి సమాధానం వారికి కలిగించమని అడుగుతున్నాము తండ్రి. మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ బిడ్డలను, వాక్కు వింటున్న బిడ్డలు దర్శించమని యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.